హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మిత్ర పథకం కింద ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం కలిగింది. ఈ డబ్బులు వాహన మరమ్మతులు, ఇంటి అవసరాల కోసం ఉపయోగిస్తాం. థాంక్యూ సీఎం సార్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలో లేదా వాహన మిత్ర అనే పథకాన్ని విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నది. సో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ఈరోజు ఉదయాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా అయితే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు మరియు ట్యాక్సీ డ్రైవర్లకు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి గాను 15,000 రూపాయలను వీరి యొక్క ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాహన మిత్ర అనే పథకాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ కూడా ఈ రోజున ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాహన మిత్ర అనే పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కేంద్రంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ అవకాశం అయితే కల్పించింది. దీనివల్ల ఆటో డ్రైవర్లు మరియు ట్యాక్సీ డ్రైవర్లకు వారి ఆర్థిక భారం ఎక్కువ, జీవనానికి ఆర్థిక భారం ఎక్కువ పడడం వలన వారికి ఏదైనా ఒక సంక్షేమ పథకం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు మరియు ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. పథకం కింద ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఈ డబ్బులను వాహన మరమ్మతులు, ఇంటి అవసరాలకు ఉపయోగిస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కేంద్రంగా ఈ రోజున ప్రారంభించనున్నారు. అందులో భాగంగా దాదాపు 2,90,000 మందికి గాను 15,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 440 కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాల్లో జమ చేయనున్నది. ఆటో డ్రైవర్లు దాదాపు 2,90,000 మందిలో 2,64,000 మంది ఆటో డ్రైవర్ల యొక్క ఖాతాల్లో 1,500 చొప్పున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారి యొక్క ఖాతాల్లో జమ చేయనున్నది. అలాగే ట్యాక్సీ డ్రైవర్లు దాదాపు 20,000 మంది ఉన్నారు. వారికి కూడా 15,000 చొప్పున వారి యొక్క ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జమ చేయనున్నది. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ దాదాపు 6,400 మందిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. వారి యొక్క ఖాతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రారంభించింది. స్త్రీ శక్తి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో అందులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేటువంటి ఆ పథకాన్ని ప్రారంభించింది. దానివల్ల ఆటో డ్రైవర్లు మరియు ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మేము జీవన ఉపాధిని కోల్పోతాము, మాకి కూడా ఏదైనా న్యాయం చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అనేక విన్నపాలు అయితే వెళ్ళడం జరిగింది. దాన్ని గ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 రోజుననే ఆటో డ్రైవర్లకు మరియు ట్యాక్సీ డ్రైవర్లకు న్యాయం చేకూర్చామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆటో డ్రైవర్లకు మరియు ట్యాక్సీ డ్రైవర్లకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ప్రారంభించి వారి యొక్క ఖాతాల్లో ఏడాదికి గాను 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఈ రోజున ప్రారంభించనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారి యొక్క ఖాతాల్లో 15,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నది కూటమి ప్రభుత్వం. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే దాదాపు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకు గాను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అతి తక్కువగా అల్లూరి సీతారామ జిల్లా ఏదైతే ఉందో అక్కడ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. జిల్లాల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి కోట్ల రూపాయలను వాళ్ళ యొక్క ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేయనున్నది. మేనిఫెస్టోలో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ప్రారంభించి వారి యొక్క ఖాతాల్లో ఈ రోజున డబ్బు అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జమ చేయనున్నది. సో లబ్ధిదారుల్లో అత్యధికంగా
బీసీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. సో ఆటో డ్రైవర్ల సేవలో అత్యధికంగా లబ్ధి పొందినది బీసీ వారు అయితే, సెకండ్ పొజిషన్ ఎస్సీ వాళ్ళు, థర్డ్ పొజిషన్ ఎస్టీ వాళ్ళు, ఫోర్త్ పొజిషన్ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఓసీ వారు ఉన్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.